పక్షంలో ఉన్నప్పుడు ఏం కోరుతారు సార్? ఆదరణ కోరుకుంటారు, వాళ్ళకి అనుమతించమని కోరుకుంటారు. అలా కాకుండా ఇదంతా మీరు పార్టీ అధికారంలో లేనప్పుడు మాట చెప్తున్నారు. పార్టీ అధికారంలో లేకుండా పోయింది 2024 అవునండి, జూన్లో. జూన్ 4వ తేదీ నుంచి అధికారంలో లేము. అవును. కానీ జూన్ 4 నుంచి జనవరి 18 దాకా నేను రిజైన్ చేసేదాకా జరిగిన సంఘటనలు ఇవి పూర్తిగా ఇవే జరుగుతూ వచ్చాయి. ఓ, సో మార్పు ఎక్కడుంది? ఈ వర్షం అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో? అధికారంలో ఉన్నప్పుడు నాయకుడిని ఎవరు కలవనిచ్చారు సార్? ఇంకా అది లేనే లేదు. సీఎంఓ లోపలికి పోవాలంటే అది పెద్ద యజ్ఞం. ఒక పద్మవ్యూహం, శత్రు దుర్భేద్యం. అబ్బే అసలు కుదరదు సార్. మీరు ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసారు, ఎంతో మంది మంత్రులను చూసారు ఆ విధంగా మాట్లాడడం. మాలాంటి వాళ్ళని సీఎంఓ లోపలికి వెళ్ళొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం సాధ్యం కాదు. అంటే నేను చైర్మన్ గా ఉన్నాను కాబట్టి సమీక్షలు జరిగేటప్పుడు నాకు అవకాశం ఉంది, లేదా ఎప్పుడైనా ప్రత్యేకంగా నాలాంటి వాడికి కొంచెం అవకాశం దొరకడంతో పాటు ఎక్కడైనా బయట ఆయన ట్రిప్పుల్లో పోయి కలవడం అంటే సార్ ఇది అందరు ఎమ్మెల్యేలది మంత్రులది ఇదే సిచ్యువేషనా? 100% ఇదే సిచ్యువేషన్. ఇదే పెద్ద ప్రధానమైన లోపం అయింది ఆ రోజుల్లో. సార్ పార్టీ నుంచి ముఖ్యంగా ప్రధానమైన నాయకుల్ని ఎలక్షన్కి ముందు ఎవరైతే పంపించేశారో వాళ్ళ చేతుల్లో ఈరోజు ప్రధానమైన బాధ్యతలను మరి తిరిగి పెట్టడం నాకు నచ్చలేదు. అధికారికంగా లెటర్ హెడ్ మీద సదరు వ్యక్తులకే పార్టీ పరంగా తిరిగి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ద సేమ్ ఓల్డ్ కోటరీ ఈజ్ దేర్ అన్నప్పుడు జనాల్లో నుంచి కానీ పెళ్లిళ్ళకి పోయినప్పుడు ఎక్కడికైనా పోయినప్పుడు వాళ్ళని తిడుతుంటే కూడా వాళ్ళకే సర్వం సహా అధికారాలను మళ్ళా కట్టబెట్టడం, సదరు వ్యక్తులే నన్ను ఇబ్బంది పెట్టడం, తిరిగి ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా మాలాంటి వాళ్ళని ఇంకా కలవనిస్తారన్న అసలు ఇంకా గగనం. సో దాంతోపాటు ఇప్పుడు రోజువారీ చర్యలో మీకు కొత్తగా ఎదిగేదేం లేదు. వైఎస్ఆర్సీపీలో ఉండే పదవులు ఎన్ని సార్? అది ఒక ఉప ప్రాంతీయ పార్టీ. బట్ సలహాదారులు చాలా తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రానికి ఉన్న పార్టీ. ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ఉప ప్రాంతీయ పార్టీ అనుకోవాలి. ప్రాంతీయ పార్టీ ఫర్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇది ఇక్కడ ఓన్లీ ఫర్ తెలుగుదేశం. కనీసం 2 రాష్ట్రాల్లో ఉనికి కోసం తెలంగాణలో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా టెక్నికల్ గా 2 దగ్గరలో ఉంది. సో పవన్ కళ్యాణ్ పరిస్థితి అక్కడోసారి ఇక్కడోసారి అన్నట్టుగా అక్కడ కూడా ఉండదు. కానీ క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైన పార్టీ, 13 జిల్లాలకు పరిమితమైన పార్టీ వైఎస్ఆర్సీపీ. ఎగ్జాక్ట్లీ. సో అటువంటప్పుడు కొత్తగా పదవులు ఏముంటాయి? ఉంటే జనరల్ సెక్రటరీ ఉంటుంది, జాయింట్ సెక్రటరీ ఉంటుంది, లేకపోతే ఏదైనా సెల్స్ వింగ్స్ వాటికి వీటికి మెంబర్లో లేకపోతే ఏదో ఒకటి.